ఒకవైపు మెంతా తుఫాన్ దూసుకొస్తుంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు అయితే స్ట్రిక్ట్‌గా ఆర్డర్ ఏసిండు. ఎలాంటి నష్టం జరగకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్‌గా అయితే ఆర్డర్ ఏసిండు. ఎందుకంటే ఈ తుఫాన్ యొక్క ప్రభావం ఎక్కువ కాకినాడ మీద పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు చెప్పడంతో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ యొక్క ప్రభావం ఉంటుందో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా ముందస్తు జాగ్రత్తలు, ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. మనందరికీ తెలుసు కాకినాడలో జనసేన పార్టీ ఎంపీగా గెలిచింది. అదేవిధంగా పక్కనే ఉన్న పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరిగింది. వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాలోనే ఈ యొక్క తుఫాను ప్రభావం ఎక్కువ ఉండబోతుంది కాబట్టి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే రంగంలోకి దిగిండు. పవన్ కళ్యాణ్ గారు అధికారులను, జనసేన పార్టీ నాయకులను, జన సైనికులను ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసిండు. అందరూ జాగ్రత్తలు వహించాలి, అందరూ ప్రజలకు సహకారం అందించాలి. అదేవిధంగా ఈ తుఫాన్ నుండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి, ఎలాంటి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము ఈ తుఫాన్ వల్ల కలగకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా అక్కడ పరిస్థితులను కూడా పరీక్షిస్తారు. మరొక వైపు జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అయినటువంటి తంగెళ్ళ ఉదయ్ కూడా అక్కడే ఉండి ప్రతి ఇంటికి తిరుగుతూ రాత్రి 10, 11 అయినా సరే ఎవరైతే సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నారో, ఈ యొక్క సైక్లోన్ ముప్పు ప్రాంతానికి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరినీ దగ్గరుండి ఆ ఇండ్లు ఖాళీ చేస్తూ వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. మరొక వైపు జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా పంతం నానాజీ కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీరందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందే, సురక్షిత ప్రాంతాలకు మీ అందరినీ పంపించమని పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపించిండు. మీరు ఈ యొక్క తుఫాను తక్కువ అంచనా వేయద్దు, చిన్న తుఫాను అనుకోవద్దు, ఖచ్చితంగా ఇది చాలా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ యొక్క తుఫాను ప్రమాదం చూపినా చూపకపోయినా సురక్షిత ప్రాంతాలకి ముందు జాగ్రత్తగా వెళ్ళడం అనేది ఖచ్చితంగా అవసరం. ఖచ్చితంగా మీ ఇండ్ల నుంచి మీరు బయటికి వెళ్ళాలి, ఖచ్చితంగా మీ అందరినీ సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తాము. పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ వేసిండు, మీ అందరికీ ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఈ తుఫాన్ యొక్క ప్రభావం నుండి మిమ్మల్ని రక్షించడానికి మిమ్మల్ని పునరావాసాలకి చేర్చమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు అని చెప్పేసి స్వయంగా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, అధికారులు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ వేయగానే ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ గారికి, జనసేన నాయకులకి ఉన్న చిత్తశుద్ధి చూస్తే ఈ యొక్క విషయం అర్థమైపోద్ది. ఎందుకంటే గెలిపించారు కదా, ఆ అధికారులకు మేము ఆర్డర్ వేసినాం, అధికారులు చూసుకుంటారులే అని చెప్పేసి కూర్చోకుండా వాళ్ళే ప్రజలు గెలిపించినందుకు ఆ బాధ్యతను స్వీకరిస్తూ ఆ ప్రజల ఇంటికే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా పంపించిండు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల బాగోగులు చూసుకోమన్నాడు. ఈ సైక్లోన్ తుఫాన్ నుండి ప్రజలకు రక్షణ కల్పించమండు, ప్రజలను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లమండు అని చెప్పి ప్రజల సౌకర్యమే, ప్రజల క్షేమమే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారని చెప్పేసి మరొకసారి ఇంటింటికి వెళ్ళి మరి, ఎందుకంటే గెలిచినాం అయిపోయింది, అధికారులకు ఆర్డర్ వేసినాం, ఇక వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి గమ్మున ఉండకుండా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఏదైతే తరలిస్తారో ముందు జాగ్రత్త. నిజంగా జనసేన పార్టీ నాయకులకి, నిజంగా ఆ ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, అధికారులకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నందుకు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే సెల్యూట్ చేయాల్సిందే. ప్రజలకి మనం ఎలక్షన్లో గెలవడమే కాదు, గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఆపద వచ్చినప్పుడు నేనున్నాననే భరోసా కల్పించాలి, వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళ క్షేమం కోరాలి. అప్పుడే నిజమైన రాజకీయ నాయకుడని నిరూపితమవుతాడు. అప్పుడే ప్రజలందరూ కూడా జేజేలు కొడతారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు వాళ్ళకు దొరకడం అనేది నిజంగా వాళ్ళ అదృష్టం. నిజంగా ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఈ సైక్లోన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతం నుంచి బయటపడాలి, అధికారులకు సహకరించాలి, అక్కడ చెప్పే వాళ్ళకు సహకరించాలి. ప్రతి ఒక్కరూ లైట్ తీసుకోకుండా ఎక్కడ ఎలాంటి ఆపద జరిగినా, ఇరుక్కపోయినా, ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా ఆ విషయాలను అధికారులకు తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సాల్వ్ చేసే విధంగానే అన్ని రకాల చర్యలు చేపట్టారు. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క టెలికాన్ఫరెన్స్లో అక్కడ ఉన్న పరిస్థితులను అయితే పర్యవేక్షిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరిని సురక్షిత ప్రాంతాలకు ముందుగానే ఈ తరలించడం అనేది పరిణామం. ప్రజలు కూడా ఈ యొక్క నాయకులకు, అధికారులకి, ప్రతి ఒక్కరికి సహకరించాలి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రభుత్వం చేసిన చర్యలకి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ జై హింద్.